వైసీపీ పేటీఎంస్ వైసీపీ నాయకులు ఏదైనా పని చేసి జనాలకి అడ్డంగా దొరికినప్పుడు ముందుగా గుర్తొచ్చేది హారతమ్మ గారు. హారతమ్మ గారి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడారా, హారతమ్మ గారి గురించి ఎవరైనా ఏదైనా పోస్టులు పెట్టారా అని వెతుకుతుంటారు. ఏదైనా ఒకటి దొరికినది అంటే దాన్ని తీసుకొచ్చి వీళ్ళు రాజకీయం చేసి వీళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటారు. మొన్నటి వరకు రావణుడే గ్రేట్, రావణుడికే సపోర్ట్ చేస్తామని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేశారు కదా. కానీ వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే రావణుడు నీచాతి నికృష్టుడు కాబట్టి ఆయన అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి న్యూడ్ వీడియోలు తీసుకొని చేశాడు. అలాగే హిందూ దేవుళ్ళని తిట్టాడు, సనాతన ధర్మాన్ని అవహేళన చేశారు. వీళ్ళు దొరికిపోతారని తెలిసి ఇప్పుడు సునీల్ రావినూతల గారిని టార్గెట్ చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే భారతమ్మ గారిని అవమానించిన కంటెంట్ ఏముంది అందులో, ఒకసారి ఆ వీడియో చూపిస్తాను చూడండి. ఏంటంటే మన పక్షి టీవీ చూస్తున్నారా? శవం చూసి సంవత్సరం అయింది. ఆ వీడియోలో నిజమే కదా చెప్పింది, శవ రాజకీయాల్ని శవాల్ని మిస్ అవుతున్నానని. అందులో తప్పేముంది నాకు అర్థం కాలేదు. అదే కదా జరిగేది జనరల్ గా. ముద్రగడ్డ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం చూడడానికి వెళ్ళలేదు, పరామర్శకు వెళ్ళలేదు. కానీ చనిపోగానే వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. బైక్ యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపేస్తే అక్కడ కూడా ప్రత్యక్షమైపోయాడు, ఎందుకంటే అక్కడ కూడా శవం ఉంది కాబట్టి. ఇలా శవాల దగ్గర వాలిపోతున్నాడు కాబట్టి శవాల్ని మిస్ అవుతున్నానని అన్నాడు. అందులో తప్పేముంది నాకు అర్థం కావట్లేదు. అందులో తిట్టడం ఎక్కడుంది, అవహేళన చేయడం ఎక్కడుంది చెప్పండి. తిట్టడం అంటే ఏంటో తెలుసా, అవహేళన చేయడం అంటే ఏంటో తెలుసా? భువనమ్మ గారిని అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడారు, అది తిట్టడం అవహేళన చేయడం అంటే. బర్రా రవీంద్ర గారు మాట్లాడింది ఏంటి ఒకసారి చూడండి. జనసేన మహిళ గురించి ఇష్టం వచ్చిన పోస్టులు, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, అది తిట్టడం అవహేళన చేయడం అంటే. బోర్గడ్డ అనిల్ గారు ఏం మాట్లాడారో చూడండి. తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా దేనికి? విదేశాల్లో టీడీపీ పాన్ స్టార్ షర్మిలమ్మ గారు కనీసం ఇంటి ఆడపడుచని కూడా చూడకుండా ఇష్టం వచ్చిన పోస్టులు, ఇష్టం వచ్చిన తిట్లు తిట్టించడం. పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ని ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారు మీ పేజెస్ లో. తిట్టడం అవహేళన చేయడం అంటే ఇది. కానీ ఆ వీడియోలో ఎక్కడైనా తిట్టడం అవహేళన లాంటిది ఉందా అండి? దాన్ని ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, రావణ్ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి. తిట్టడం అవహేళన చేయడం అంటే ఇది. కనీసం ఆ వీడియోలో ఎక్కడైనా తిట్టడం గానీ అవహేళన చేయడం గానీ ఉందండి? ఆ వీడియోతో ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు రావణ్ కి సపోర్ట్ చేసి జనాలకి అడ్డంగా దొరికిపోయారు కాబట్టి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే హారతమ్మ గారి టాపిక్ తీసుకొచ్చి ఆవిడ్ని రాజకీయాలకు వాడతారు. మీరేమంటారో కామెంట్ చేయండి.